వేడుకలుగా ఏం మారిపోయినాయి అంటే, ఏ సంఘమైనా మీరు గమనించండి, ఏ మీటింగ్నైనా మీరు గమనించండి, ఈ రోజుల పరిస్థితి ఏంటంటే పొగడతల గురించే వారు వేదికలు కడుతూ ఉన్నారు అంటంలో ఏమాత్రమో సందేహం లేదు. ఆది అపోస్తుల కాలంలో వేడుకలు దేనికిగా ఉండేయంటే సువార్త ప్రకటించడానికి, ఆత్మలు రక్షించడానికి అది ఒక వేడుకగా ఉండేది. కానీ ఈరోజు పరిస్థితి ఏంటి తెలుసా? వేడుకలు ఎందుకయ్యానంటే మేము కనబడాలి, వేడుకలు ఎందుకయ్యానంటే మేము వినబడాలి, వేడుకలు ఎందుకయ్యానంటే మేము పొగడబడాలి, వేడుకలు ఎందుకయ్యానంటే మా బలాన్ని చూపించుకోవాలి, లేకుంటే మా సంస్థను చూపించుకోవాలి, లేకుంటే మా సంఘ పరిస్థితులను చూపించుకోవాలి అనే ఉద్దేశం మీద ఈ రోజున సంఘాలు కట్టబడుతున్నాయి. మీటింగ్స్ ఎందుకు పెడుతున్నారయ్యానంటే సువార్త ప్రకటించడానికి తక్కువ, వారు సన్మానించుకోవడానికి, లేదా వారు పొగడపడడానికి, లేదా వారు స్ప్రెడ్ అవ్వడానికి అదొక వేదికగా మార్చుకున్నారు.